హాయ్ అండి. నేను మీ జేస్టీ. ఈరోజు మన జేస్టీ కిచెన్స్‌లో వెజ్ బిర్యానీ ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేనిక్కడ పుదీనా ఒక గుప్పెడు తీసుకున్నానండి. అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, తగినన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర ఇవి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా కళాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని వేయించి పక్కన పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇవి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఒక పావు కప్పు మిల్లిమేకర్లు తీసుకున్నానండి. ఇవి కొంచెం చన్నీటిలో కడిగి వేయించి పెట్టుకున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేయించండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేయండి. ఇది వేసి కాసేపు వేగనివ్వండి. ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇది వేగిన తర్వాత ఒక పావు కప్పు క్యారెట్ వేసుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బంగాళాదుంపలు, మిల్లిమేకర్లు ఉన్నాయి కదండి, అవన్నీ వేసేయండి. ఇవి వేసి ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఇప్పుడు మనం నానబెట్టి రెడీ చేసుకున్న రైస్ వేసేద్దాం. గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పడుతుందండి. వెజిటబుల్స్ ఇలా వేయించి వేయడం వలన మనకి తినేటప్పుడు చాలా బాగుంటాయండి. ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా ఉండడం కోసమే నేను వేయించి పెట్టాను. చాలా బాగుంటాయి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నేను వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. కాస్త పుదీనా వేసాను. జీడిపప్పు వేయించి పెట్టాను, అది వేసేసాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని విజిల్స్ పెట్టేయండి. 2 విజిల్స్ వచ్చేసరికి చక్కగా ఉడికిపోతుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.